గుడ్ మార్నింగ్ గైస్. సో ఇప్పుడే వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. సో యాజ్ యూజువల్గా ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నాను వర్కౌట్ కంప్లీట్ అయ్యాక. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి రెస్పెక్ట్ అండి. సో రెస్పెక్ట్ అంటే చాలామంది లైక్ ఏంటంటే ఎప్పుడు కూడా రెస్పెక్ట్ అనగానే ఇది అవతల వాళ్ళకి సంబంధించిన టాపిక్ అని మాట్లాడతారు. ఎగ్జాంపుల్, అవతల వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వడము, పరువు, మర్యాద, ఈగో, ఇలాంటి వర్డ్స్ చాలా యూజ్ చేస్తూ ఉంటారు. సో నా ఉద్దేశంలో ఎప్పుడైనా కానీ ఫస్ట్ మనకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం తెలిస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెస్పెక్ట్ అనే దానికి మీనింగ్ అనేది అర్థమవుతుంది. మనకు మనం గౌరవం ఇచ్చుకోవాలి. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు దానికి సంబంధించి ఎన్నో ఆలోచిస్తాం. మ్యాచింగ్ ప్యాంట్ ఉందా, షర్ట్ ఉందా, కూలింగ్ గ్లాసెస్ కానీ, లేదా హెయిర్ స్టైల్ కానీ, షేవింగ్ కానీ. సో ఇవన్నీ కూడా ఎంతో ఆలోచిస్తాం. ఇంకా లేడీస్ అయితే ఇంకా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మనకన్నా డబుల్ త్రిబుల్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఏ శారీ కట్టుకున్నాం ఎలా అని. కానీ ఓన్లీ ఎప్పుడైనా కానీ బిల్డింగ్ లోపల వీక్గా ఉండి బయట ఎంత మంచి పెయింట్ వేసినా కానీ అది నిజమైన అందం కాదండి. అందం అనేది ఎప్పుడు కూడా లోపల నుంచి స్టార్ట్ అవుతుంది. రెస్పెక్ట్ అనేది ఎప్పుడు కూడా ముందు మనకు మనం ఇచ్చుకోవడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎంత మంచి బట్టలు వేసాం, ఎంత బాగా రెడీ అయ్యామనే శ్రద్ధలో అట్లీస్ట్ ఒక 50% అయినా మనం ఈరోజు తిన్న తిండిలో ఎంత ఎంత అంటే గుడ్ ఫుడ్ తిన్నాము అండ్ ఎంత బ్యాడ్ ఫుడ్ తిన్నాం. బ్యాడ్ ఫుడ్ అంటే మనకి నిద్ర వచ్చేలాగా చేసేది, తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉండి తిన్న తర్వాత అన్ఈజీగా ఉండేది. ఇలాంటి ఫుడ్స్ అన్నీ కూడా బ్యాడ్ ఫుడ్ అని అంటాము. గుడ్ ఫుడ్ ఏంటంటే తిన్నప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, రుచి ఉండదు, టేస్ట్ ఉండదు, సరిగా ఉడికినట్లు ఉంటుంది, మసాలాలు అంత స్పైసీగా కూడా ఉండకపోవచ్చు. కానీ ఈ గుడ్ ఫుడ్ అనేది ఏంటంటే లోపలికి వెళ్ళి లోపల నుంచి మనకి ఏదైతే ఆ ఫ్లేవర్ ఉంటుందో అది ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అంటే ఎక్కువసేపు మనకి ఎనర్జీ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పిడికెడు మనకి వేరుశెనగ పప్పులు తినండి, అదే ఒక పిడికెడు మనకి ఇంకేదైనా వేయించినవి ఏమన్నా తినండి, లైక్ ఇప్పుడు కార్న్ఫ్లెక్స్ కానీ ఏమన్నా, లేదా ఒక బోండా తినండి, ఒక 100 గ్రామ్స్ బోండా తినండి, లేదా ఒక 100 గ్రామ్స్ మీరు ఉడకబెట్టినవి కానీ లేదా నానబెట్టినవి కానీ వేయించినవి కానీ వేరుశెనగ పప్పులు తినండి. అసలు మనం ఏంటంటే బోండాలు చాలా టేస్టీగా ఉంటాయి అనుకుంటాం, కానీ మనం అసలు న్యాచురల్గా ఉన్న ఫుడ్ అసలు టేస్ట్ అనేది మర్చిపోతున్నాం రాను. అంటే ఎగ్జాంపుల్, ఇక్కడ మామిడి పండు ఉంది, ఆ మామిడి పండుకు ఒక టేస్ట్ అనేది ఉంటుంది, మనకు ఆ టేస్ట్ అనేది నచ్చట్లేదు రాను. దాంట్లో ఏదో ఒకటి యాడ్ చేయాలి, షుగర్ యాడ్ చేయాలి, పాలు యాడ్ చేయాలి, లేదా సంథింగ్ ఏదో ఒకటి బెల్లం యాడ్ చేయాలి, లేదా ఐస్ క్రీమ్ యాడ్ చేయాలి. ఏదో ఒకటి యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ రకమైన మైండ్ సెట్ మనం కానీ డెవలప్ చేసుకున్నామంటే మనకి ఇంకా ఎల్లకాలం మనం హ్యాపీగా ఉండమండి. ఇప్పుడు మామిడి పండు బై నేచర్ దానికి ఒక ఫ్లేవర్ అనేది ఉంటుంది. మనం ఎన్నో సంవత్సరాలు మామిడి పండు లాగే తిన్నాం. రీసెంట్గా చూస్తుంటే మనకి చాలామందికి ఏంటంటే ఏది కూడా దానంతట అది ఉంటే అది నచ్చట్లేదు, దాంట్లో ఏదో ఒకటి ఫ్లేవర్స్ యాడ్ చేయాలన్నమాట. ఇంకా ఇట్లా ఇది ఒకటి పోయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మామిడి పండుని ఈరోజు మనం చక్కెర యాడ్ చేసుకుని తిన్నాం, ఇంకొక మేబీ 1 year 2 years అయితే చక్కెర కూడా నచ్చదు మనకి, దాంట్లో మళ్ళీ ఇంకోటి ఏదో యాడ్ చేయాలనిపిస్తుంది, మళ్ళీ ఇంకో 2 yearsకి అది కూడా సరిపోదు. ఇది కూడా ఏంటంటే ఒక రకంగా మందు తాగడం లేదా సిగరెట్ లాగా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈరోజు నేను ఒక సిగరెట్ తాగితే నాకు కిక్ వచ్చింది అనుకోండి, అది కోనుకొని ఏమవుతుందంటే ఒక సిగరెట్తో నాకు కిక్ రాదు, ఎందుకంటే నా బాడీ అలవాటు పడిపోయి ఉంటుంది. సో 2వ సిగరెట్కి లేదా 3వ సిగరెట్కి 4వ సిగరెట్కి ఇది ఎట్లయితే ఉంటుందో ఇది కూడా ఒక రకంగా ఏంటంటే అలానే. ఇది ఓన్లీ జస్ట్ ఒక మ్యాంగోలో ఒక ఎగ్జాంపుల్గానే తీసుకున్నాను. ఓన్లీ జస్ట్ మ్యాంగో ఒకటే కాదు, ఈవెన్ బ్యాడ్ ఫుడ్ అయినా కానీ ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే, ఈరోజు నేను బోండా తిని చాలా రోజులు అయింది, నేను ఈరోజు బోండా తింటాను, లేదా మైసూర్ బజ్జీ తింటాను, లేదా ఒక పూరి తింటాను అని చెప్పని అంటారు. సో ఈరోజు పూరి తింటారు, అది డీప్ ఫ్రైడ్ ఐటమ్, అది ఆయిల్లో వేయించింది, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అందులో న్యూట్రిషన్ ఆల్మోస్ట్ మనకి నెగ్లిజిబుల్ అని చెప్పుకోవచ్చు, కేవలం టేస్ట్ కోసం తింటున్నాం అంతే. ఈరోజు పూరి అయిపోయింది కదా, నెక్స్ట్ డే ఏంటంటే మళ్ళీ వడ తిందామంటారు, అంటే అది వేరే ఐటమ్ అని చెప్పనుకొని. బేసిక్గా ఇవన్నీ ఏంటంటే వేరు రూపాల్లో ఉన్నాయి. ఈవెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ లేదా ఒక చికెన్ పకోడా కానీ, ఇవన్నీ కూడా వేరు రూపాల్లో ఉన్న అన్నీ కూడా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్. ఇవన్నీ కూడా మనకి ఒకటే రకం కేటగిరీలోకి వస్తాయి, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్లోకి. ఎగ్జాంపుల్, అబ్బాయిలు ఎన్ని రంగులున్నా, ఎన్ని రకాలుగా ఉన్నా, ఎన్ని కంట్రీస్కి చెందిన వాళ్ళైనా, అబ్బాయిలు అందరూ కూడా అబ్బాయిలే. బేసిక్గా మేల్ అనేది మేలే, అది ఏ కంట్రీ అయినా కానీ. అలానే మనకి నూనెలో వేయించినవి వాటి పేర్లు, వాటి రంగు ఇవన్నీ వేరు ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా ఒక రకమైన ఫుడ్ కేటగిరీలోకే వస్తాయి, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఏవి కూడా హెల్త్కి మంచిది కాదండి. ఇందులో చాలా అన్సాచురేటెడ్ ఫ్యాట్ అనేది ఉంటుంది, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్.
ఈ రోజుల్లో ఎవరు కూడా ఒకవేళ మీరు రోజుకి గంట, 2 గంటలు, 3 గంటలు మీరు ఎక్సర్సైజులు చేస్తారు అనంటే మీరు డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ కాస్త తినొచ్చు. అది కూడా కాస్త ఎక్కువ కాదు. ఎందుకంటే మీ బాడీ అనేది ఆ ఎక్సెస్ క్యాలరీస్‌ని ఖర్చు పెట్టేస్తుంది. అండ్ మేనేజ్ కూడా చేసుకుంటుంది. మీరు లేసినప్పటి నుంచి పడుకునే వరకు కేవలం డబ్బు సంపాదన మీదే పడి, అసలు ఆరోగ్యం అంటే నాకు సంబంధించిన విషయం కాదు. అది పక్కింటి వాళ్ళకి సంబంధించిన విషయం లేదా వేరే వాళ్ళకి సంబంధించిన విషయం అన్నట్టు ఏదైతే అనుకుంటూ ఉంటారో మీరు డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ తినడానికి అసలు ఎలిజిబుల్ కాదండి. సో ఇప్పటిదాకా మీ జీవితంలో ఏదైతే మీరు డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ తిన్నారో ఇవి ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. ఇక మీద మీరు దాచుకున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో వెనకాల అవన్నీ కూడా కొంచెం బయటకు తీసి ఖర్చు పెట్టేదానికి ట్రై చేయండి. అంటే నా ఉద్దేశం ఏదైతే ఫ్యాట్ మీ బాడీలో ఉందో అది కొంచెం ఖర్చు పెట్టడానికి ట్రై చేయండి. సో మీరు ఏవైతే మంచి బట్టలు మంచిగా రెడీ అవ్వాలని ట్రై చేస్తున్నారో ఒక ఫంక్షను లేదా ఒక బర్త్‌డే పార్టీకి మీరు ఖర్చు పెట్టే డబ్బులతో మీరు అదే డబ్బులు మీరు ఏదన్నా ఒక న్యూట్రిషన్ మీద లేదా మేబీ ఎక్సర్సైజెస్, ఒక జిమ్ వర్కౌట్ ఇట్లాంటి వాటి మీద మీరు కానీ స్పెండ్ చేస్తే ఒక బర్త్‌డే పార్టీ జస్ట్ ఒక రోజు మీరు ఖర్చు పెట్టి మీ బాడీ మీద మీరు ఖర్చు పెట్టే డబ్బులతో ఆ ఇయర్ మొత్తం మీరు జిమ్ మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. 365 డేస్ మీ హెల్త్ అనేది మీరు కాపాడుకునే దానికి మీరు ఒక ప్రోగ్రామ్‌కి అమౌంట్ పే చేయొచ్చు. సో అట్లీస్ట్ అమౌంట్ పే చేశానన్నా వెళ్ళే కొంతమంది ఉంటారు అమౌంట్ వేస్ట్ అయిపోద్దనని. కానీ మీరు వేసుకున్న బట్టలు జస్ట్ అట్లా తీసి అక్కడ పడేస్తారు. మేబీ జస్ట్ ఆ ఈవెంట్ అయిపోతుంది అంతటితో మెమరీస్ లాగా. ఈ బర్త్‌డే అనేది ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది. మళ్ళీ ఇయర్ వస్తూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్ మనం బ్రతుకున్నన్ని రోజులు. కానీ హెల్త్ అనేది ఈరోజు మనం కాపాడుకోకపోతే మేబీ భవిష్యత్తులో బర్త్‌డేలు సెలబ్రేట్ చేసుకోవచ్చేమో కానీ అది మనము అనుకున్న విధంగా అయితే ఉండదండి. సో ఇది ఫుడ్ అనేది ఒక పార్ట్ అనమాట. ఇలానే నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్. సో ఇప్పటిదాకా నేను తెలుసుకున్నది ఏంటంటే 80% ఇప్పుడు మన బాడీ 100% మన హెల్త్ అనేది అనుకుంటే అందులో 80% ఫుడ్డే ఉంటుందండి. ఫుడ్ కరెక్ట్‌గా చేసుకోకుండా మనము కేవలం ఎక్సర్సైజుల మీద పడ్డామంటే అది కరెక్ట్ కాదు. ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యేలాగా ఒక భాష చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి. మనం ఎంత పెద్ద ఇంజినీరు, ఎంత మంచి ఆర్కిటెక్ట్ మన దగ్గర ఉన్నా, ఎంత బాగా ఇల్లు డిజైన్ చేయించుకున్నా కానీ సిమెంటు, ఇసక, ఇటుక రాళ్ళు ఇవన్నీ ఏవైతే ఉంటాయో క్వాలిటీ లేదనుకోండి, మీరు ఇల్లు మేబీ చూడడానికి బాగుంటుందేమో కానీ అది గట్టిగా గాలి వాన వస్తే అది నిలబడుకోలేదు. సో అట్లానే మనకి ఒక ఇంజనీరు మనకి ఒక ఎక్సర్సైజ్ అనేది అనుకుంటే సిమెంటు, ఇసక, రాళ్ళు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవే నిజంగా ఆ ఇల్లుని నిలబడేదానికి చేసేది. మంచి డిజైన్ లేకపోయినా మంచి క్వాలిటీ సిమెంటు ఇవి కానీ వాడామంటే ఇల్లు ఎక్కువ కాలం నిలబడి ఉంటుంది. డిజైన్ అనేది సెకండరీ. సో అలానే ఫుడ్ మనము జాగ్రత్తగా కానీ ఏం తింటున్నాం అనేది ఆలోచించుకొని తిని అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజెస్ కూడా దానికి తగ్గట్టుగా కొంచెం మినిమం ఎక్సర్సైజెస్ చేసిన సో మనం ఏంటంటే ఎక్కువ కాలం అనేది మనం జాగ్రత్తగా ఉండొచ్చు. ఎక్సర్సైజ్ అంటే చాలామంది వెంటనే అందరూ ఫస్ట్ జిమ్కి వెళ్ళి డంబుల్స్ పట్టుకొని లిఫ్ట్ చేయడం అనుకుంటారు. అలా కాదు. నేను చాలా రకాల ఫిట్నెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేశాను. సైక్లింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ కానీ అండ్ నెక్స్ట్ జిమ్ వర్కౌట్ చేశాను, యోగాకి వెళ్ళాను. మేబీ చిన్నప్పుడైతే చాలా గేమ్స్ ఆడేవాడిని. ఈ రోజుల్లో అసలు గ్రౌండ్సే లేవు, ఆల్మోస్ట్ అంతరించిపోయాయి. అండ్ ఇంట్లో కూడా ఎవరు చిన్న సెంటీమీటర్ ప్లేస్ ఉంటే కూడా అక్కడ ఏదో ఒక రూమ్ కట్టేసి రెంట్కి ఇద్దాం లేదా ఎంజాయ్ చేద్దామని ఉన్నారు కానీ సో ఒక చెట్టుని పెంచుదాం, అక్కడ కాస్త ఆడుకునే దానికి ప్లేస్ వదులుదామన్న ఎవరికి ఇంటెన్షన్ కూడా లేదు. సో అది మన కంట్రోల్లో లేని విషయం. అట్లీస్ట్ సో మన కంట్రోల్లో ఉండేవి ఏంటంటే మనం ఏ ఫుడ్ తింటున్నామో అది మన కంట్రోల్లోనే ఉంటుంది. అండ్ మనం ఈరోజు ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాం, అట్లీస్ట్ ఒక ఫోన్ మాట్లాడేటప్పుడు అటు ఇటు నడవడం కానీ లేదా మేబీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఏమైనా వర్కౌట్ చేయడం కానీ ఎక్సర్సైజ్ ఏదైనా బాడీ వెయిట్ సంబంధించినవి అది వాట్ ఎవర్ ఇట్ మేబీ మీకు చేయాలని ఇంటెన్షన్ ఉండాలి కానీ ఎట్లనే చేయొచ్చండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు టీ తాగే అలవాటు ఉంది. ఈరోజు మార్నింగ్ నుంచి నాకు టీ తాగేదానికి నాకు టైం కుదరట్లేదు. నేను వేరు పనుల్లో బిజీగా ఉన్నా. ఎట్టొకటి నేను కింద మీద పడి అడ్జస్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఎట్టో టైం మేనేజ్ చేసుకొని నేను పోయి టీ తాగేసి వస్తాను. ఎందుకంటే నాకు ఆ బ్రెయిన్లో అది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. అట్లనే నాకు మందు తాగే అలవాటు ఉంది, లేదా ఒక సిగరెట్ తాగే అలవాటు ఉంది, లేదా ఒక గుట్కా తినే అలవాటు ఉంది. ఇంకా వాట్ నాట్ మేబీ ఇంకా ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే థౌజండ్స్ ఉన్నాయి. సో ఎవరెవరి పిచ్చులు వాళ్ళకు ఉంటాయి. సో కాకపోతే ఆ పిచ్ అనేది మనకి ఎంత యూజ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అంటే కేవలం మనకి ఏమంటారు మంచి బట్టలు వేసుకోవడము, మంచి ఇంట్లో ఉండడము, మంచి కారు తోలడము, మంచి బైక్ తోలడం కాదండి. సో ఇవన్నీ ఏంటంటే అవుట్ సైడ్ సంబంధించిన విషయాలు, ఇవన్నీ పక్కన వాళ్ళ కోసం మనం చేస్తున్న విషయాలు. ఈ రోజుల్లో ఎవరు రోడ్డు మీద ఉండి అంత ఇబ్బంది పడే వాళ్ళు ఎవరు లేరు. మోస్ట్లీ అందరూ డీసెంట్గానే ఉంటున్నారు. అందరూ కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి. మంచి ఒక 4 గోడల మధ్య ఇంట్లోనే ఉంటున్నారు. ఎంతో కొంత తినగలుగుతున్నారు. సో అంత దారుణమైన పరిస్థితి ఒక 30-40 ఇయర్స్ వెనకాల ఉన్న పరిస్థితులు ఈరోజు లేవు.
సో ఇప్పుడు మనం మిస్ అవుతుండేది ఏంటంటే ఇంతకుముందు ఉండేవాళ్ళు వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేసేవాళ్ళు. ఆహ్, సో దానివల్ల ఏంటంటే ఒక సపరేట్‌గా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. ఈ రోజుల్లో కూలీలు గూడా వాళ్ళకి గూడా చాలా మిషనరీస్ వచ్చేసాయి. వాళ్ళు కూడా ఎక్కువ శ్రమ లేకుండా ఆహ్, కొంచెం ఇట్లా అయ్యేలాగా డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. ఎక్కడైతే డెవలప్‌మెంట్ ఎక్కువ ఉంటుందో అక్కడ రోగాలు గూడా ఎక్కువుంటాయి. సో మీ ఇష్టమండి. సో నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమైందనుకుంటున్నాను. పక్కన వాళ్ళ కోసం బతకడం మానేసి, వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ గురించి ఆలోచించడం మానేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారా లేదా అనేది ఆలోచించుకోండి. మనం బాగుంటేనే మనం ఇల్లు బాగుంటుంది. మన ఇల్లు బాగుంటేనే ఊరు బాగుంటుంది. సో ఇదంతా ఒక కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ మనం మారాలి. ఆహ్, ఎప్పుడో ఒకరిని బ్లేమ్ చేయడం మానేసింది. సో ఇకపోతే నా గురించొస్తే నేనెప్పుడు గూడా ఈరోజు మార్నింగ్ లేవగానే ఏదో ఒకటి వాటెవర్ ఇట్ మే బీ అంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేయడం గానీ, ఒకవేళ ఎగ్జాంపుల్ ఈరోజు నాకు మార్నింగ్ వర్క్ ఉంది. ఎక్కడికైనా టూర్ మీద వేరే ఊరికెళ్ళాల్సొచ్చింది. అప్పుడేం చేస్తానంటే మేబీ వీలైనంత వరకు నేను నడవడానికి ట్రై చేస్తాను. లైక్ ఫోన్స్ వచ్చినప్పుడు గానీ, లేదా అంటే కంటిన్యూస్‌గా ఏందంటే నా బ్రెయిన్‌లో అది బ్యాక్ సైడ్ నుంచి తడుతూనే ఉంటది. ఈరోజు నువ్వు యాక్టివిటీ ఏం చేయలేదు. దాన్ని ఏదో ఒక విధంగా నువ్వు మేనేజ్ చేయాలి. అట్‌లీస్ట్ ఒక 5000 స్టెప్స్ వేయడం గానీ, 10,000 స్టెప్స్ వేయడం గానీ, సో వీలున్నంత వరకు మేబీ అంటే వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా వీలున్నంత వరకు నడవడానికి ఎక్కువ ట్రై చేస్తాను. అండ్ ఫుడ్ విషయానికొస్తే నేను డైలీ 2 టైమ్సే తింటానండి. అది కూడా ప్రాపర్‌గా చూసుకొని తింటాను. ఏం పడితే అది గడ్డి తినను. ఆహ్, రైస్ చాలా తక్కువ ఉండేలాగా చూసుకొని ఎక్కువ ప్రోటీను, ఫైబరు, ఫ్రూట్స్ ఇలాంటివి ఉండేలాగా చూస్తాను. ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కంపెనీ పని మీద ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాను. సో నాకు ట్రావెల్‌లో ఉన్నప్పుడు ఏంటంటే అసలు నా కంట్రోల్‌లో ఏవి ఉండవు. లైక్ ఎగ్జాంపుల్ నేనేం తింటున్నాను ఇప్పుడు ఇంట్లో ఇంటి దగ్గరికి వెళ్ళి మనం తినేదానికి మనం బయటకు వెళ్ళి ట్రావెల్ చేస్తూ ఫుడ్ తినేదానికి చాలా తేడా ఉంటది. మన కంట్రోల్‌లో ఏవి ఉండవు. కానీ ఇది గూడా ఏంటంటే నేను చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసి ఆహ్, తినే వాటిల్లోనే చాలా తక్కువ డ్యామేజ్ అయ్యే విధంగా ఉండేలాగా చూసుకొని తినడము. ఆహ్, సో ఈ విధంగా చేస్తూ ఉంటాను. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే లైక్ నా కంపెనీ కొన్ని థింగ్స్ నేను పెట్టుకున్నా కూడా నాకు క్లెయిమ్ ఇవ్వదు. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ గానీ, లేదా సంథింగ్ ఎల్స్ ఇంకేవైనా నేను ఏమైనా కొనుక్కున్నా లైక్ ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే నాకు తినడానికి అవకాశం ఉన్నప్పుడు నాకు అక్కడ స్కిమ్డ్ మిల్క్ అని దొరుకుతాయి. సో అది మనకి ఫ్యాట్ తక్కువ ఉండే పాలు దొరుకుతాయి. ఇవి డైరెక్ట్‌గా చించి తాగేయొచ్చనమాట. ఈ పాలు, అరటిపళ్ళు అండ్ ఇంకేదన్నా ఫ్రూట్స్ గానీ, లేదా కీర ఏవైనా ఇలా కొనుక్కొని నేను ఎక్కడన్నా తినేస్తాను. వాటికి బిల్స్ గూడా ఉండవు. నాకు కంపెనీ గూడా అమౌంట్ పే చేయదు. బట్ స్టిల్ ఏంటంటే కానీ నాకది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకవేళ నాకు స్మోకింగ్ హ్యాబిట్ ఉందనుకోండి, నేను సిగరెట్స్ తాగితే దానికి కూడా కంపెనీ పే చేయదు. సో వాళ్ళకి అది హ్యాబిట్ ఉన్నట్టు నేను ఈ టైప్ ఆఫ్ ఫుడ్ అనేది నేను తింటాను. ఎందుకంటే నాకు ఇది పిచ్చనమాట. మేబీ పిచ్చి అనుకోవచ్చు, లేదా మీరు నా ఆరోగ్యం పట్ల నాకు ఎక్కువ శ్రద్ధ అనుకోవచ్చు. నేను ఒకటే నమ్ముతానండి. నేను ఇంటికి ఒక పిల్లర్ లాంటి వాడిని. ఈ పిల్లర్ స్ట్రాంగ్‌గా ఉన్నంత వరకు నా ఇల్లు అంటే నా ఫ్యామిలీ అనేది నిలబడుతూ ఉంటది. ఇన్‌కేస్ ఒకవేళ నా పిల్లర్‌గా నేను కుప్పకూలిపోయాననుకోండి, ఆరోగ్యం సరిగ్గా పట్టించుకోక ఎప్పుడు సంపాదన, సంపాదన అంటూ సో రేపనే రోజు నా ఫ్యామిలీకి నేను ఒక బ్యాక్ బోన్ లాగా ఉండలేను. ఇది జస్ట్ నాకొక్కటే కాదు. ఇది ఎవ్రీవన్ ఆలోచించాలి. అంటే ఇప్పుడు నా పిల్లలు ఆలోచించాలి, మా వైఫ్ ఆలోచించాలి, నేను ఆలోచించాలి. ఇట్లా అందరూ ఆలోచించినప్పుడే ఇంటికి 4 పిల్లర్లు ఎలా అయితే ఉండి ఆ పైన ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా నిలబడుకొని ఉంటుందో, అట్లనే ఇంటికి 4 మెంబర్స్ లేదా 3 మెంబర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఒక్కొక్కరు ఒక పిల్లర్ లాగా స్ట్రాంగ్‌గా ఉంటేనే ఆ ఫ్యామిలీ అనేది గట్టిగా నిలబడుకొని ఉంటదండి. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి వేరే విషయం. యాక్చువల్లీ ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఎవరైతే హెల్త్‌కి పరంగా ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి జాగ్రత్తగా ఉంటారో, వాళ్ళు చాలా ప్లానింగ్‌గా ఉంటారండి. సో వాళ్ళు జనరల్‌గా ఏంటంటే ఫినాన్షియల్‌గా గూడా మోస్ట్‌లీ ఆహ్, అంత రాంగ్ స్టెప్స్ తీసుకోరు. అంటే డ్యామేజ్ జరగదని కాదు. ఇప్పుడు బ్లైండ్‌గా ఎళ్లి గోడను గుద్దేసేదానికి అండ్ అంటే కొంచెం జాగ్రత్తగా బ్రేక్ వేస్తూ ఎళ్లి గుద్దేదానికి అంటే ఇప్పుడు మనం అంటే కాలిక్యులేటెడ్‌గా ఉండి వెళ్లి చేయడానికి తేడా ఉంటుంది గదా! కొంచెం మనకు తెలిసినంతట్లో మనం జాగ్రత్తగా ఉండి చేస్తాము. అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఇప్పుడు నేను ఎప్పుడన్నా ఈ ఫిజికల్ యాక్టివిటీ గురించి, ఫుడ్ గురించి ఇవేంటంటే అంత జనరల్‌గా జనాలకి తొందరగా ఎక్కవు. కానీ ఎవరైనా మా ఫ్రెండ్స్‌కి కానీ, రిలేటివ్స్‌కి ఎవరికైనా చెప్పినప్పుడు అరే వీడు మాకు నోటికి తాళం వేసేస్తున్నాడు లేదా ఏదో 100 సంవత్సరాలు బతికేద్దామని చూస్తున్నాడు అని అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరికైనా గానీ షోరూమ్‌లో నుంచి డెలివరీ అయిన బండి వచ్చే ఆ కిక్ అనేది అది డ్రైవ్ చేసేటప్పుడు వచ్చే ఆ కిక్ అనేది మేబీ ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ అయిన తర్వాత ఆ వెహికల్ తోలేటప్పుడు మనకు ఆ కిక్ రాదండి. ఎందుకంటే ఆ కండిషన్‌లో ఉంటది. అన్నీ బ్రాండ్ న్యూ కండిషన్‌లో ఉంటది. జమ్ జమ్ అని ఎగురుతా ఉంటది. పికప్ ఉంటది. ఏదైతే మనం అనుకున్నామో ఆ
అదనేది ఆ వెహికల్ మనకి ఇస్తూ ఉంటుందన్నమాట సాటిస్ఫాక్షన్ అనేది. సో, ఎప్పుడైతే మనం మంచి ఫుడ్ తింటూ, మన గురించి మనం కేర్ తీసుకుంటూ, ఎక్సర్‌సైజెస్ చేస్తూ ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే మంచి ఎనర్జిటిక్‌గా ఉంటాం. సో, ఈ ఎనర్జీ అనేది మనం చేసే ప్రతి పనిలో కూడా ఉంటది. మన ఆలోచన విధానంలో ఉంటది. అండ్ మన ఫ్యామిలీకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీ విషయమే తీసుకుంటే, ఇంట్లో నేను, మా పాప, మా వైఫ్ ముగ్గురు ఉన్నాము. మా వైఫ్‌కి, పాపకి ఇద్దరికి కోవిడ్ వస్తే నాకు కోవిడ్ రాలేదు. నేను నిలబడుకొని ఉన్నాను కాబట్టి, మాకు ఆ టైంలో మేము వేరే చోట ఉన్నాం ఫ్యామిలీకి దూరంగా. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు గూడా కనీసం మా ఇంటి తలుపు తట్టడానికి కూడా భయపడతా ఉన్నారు కోవిడ్ అప్పుడు. సో, అలాంటప్పుడు నేనొక్కడినే నిలబడుకొనుండి నేను వాళ్ళకి సపోర్ట్‌గా ఉన్నాను. మేబీ అది ఫిట్‌నెస్ వల్ల, ఎక్సర్‌సైజెస్ వల్ల నాకు తెలీదు. ఐ డోంట్ నో. కానీ ఆహ్, మేబీ ఆ టైంలో నాకు కోవిడ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఖచ్చితంగా ఫిట్‌నెస్, నేను తిన్న ఫుడ్, నేను తీసుకున్న కేరే అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో ముగ్గురుకుంటే ఇద్దరికొచ్చి నాకొక్కటే రాలేదు అనంటే, అది కూడా చాలా రోజులు నాకు తెలీదు. అంటే వాళ్ళకి అప్పటికే వచ్చి ఒక 5 డేస్, 6 డేస్ అయిపోయింది. నేను మా పాపని ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నాను. మేమంతా ఫుడ్ షేర్ చేసుకోవడం గానీ, కలిసి మాట్లాడుకోవడం గానీ, పడుకోవడం గానీ అందరం కలిసే ఉన్నాం. సడెన్‌గా ఒకరోజు లైక్ ఏంటంటే తనకి దగ్గు అలానే కొంచెం ఎక్కువగా వస్తా ఉందని చెప్పి హాస్పిటల్‌కి తీసుకెళ్తే అప్పుడు తెలిసింది. అప్పటినుంచి సడెన్‌గా మేము కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఆ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నాము. కానీ నాకైతే రాలేదు వాళ్ళతో పాటు ఉన్నా. ఈవెన్ నేను కూడా చెక్ చేయించుకుంటే నెగెటివ్ అని వచ్చింది. అసలు నాకు దగ్గు రావడం గానీ, ఒక ఎనర్జీ డ్రాప్ గానీ నథింగ్, అసలు జీరో. ఓన్లీ థింగ్ ఏందంటే ఫ్యామిలీ మెంబర్స్‌కి కోవిడ్ వచ్చిందని ఒక టెన్షన్ తప్ప ఫిజికల్‌గా నేను ఎక్కడా కూడా డౌన్ అవ్వలేదు. సో, ఇలాంటి థింగ్స్ అన్నీ ఏంటంటే మేబీ రాని వాళ్ళు చాలామంది ఉండొచ్చు. వేరే వేరే రీజన్స్ ఉండొచ్చు. ఆహ్, ఈవెన్ ఇవన్నీ చాలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అండి. ఈవెన్ నేను నేను ఇయర్‌లో నాకు తెలిసి మాక్సిమం నేను ఒక 1 టైమ్ కూడా సిక్ అవ్వను. అసలు అంటే నడవడం కూడా ఎక్కువ సేపు నడుస్తాను. స్పీడ్‌గా నడుస్తాను. కొంతమంది ఏంటంటే నాతో పాటు నడవలేనంటారు. "నువ్వు చాలా స్పీడ్‌గా నడుస్తా" ఉంటారు. ఆహ్, ఏదన్నా పని చేసేటప్పుడు ఎక్కువ సేపు చేస్తాను. అంటే నాకు ఆ ఓపిక అని అంటారు చూసారా? ఓపిక గానీ, ఎనర్జీ గానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువ సేపు చేయగలను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఒక పర్సన్, ఒక మంచి ఏమంటారు, ఒక బాగా గట్టిగా తిన్న పర్సన్ ఆహ్, ఏమంటారు, ఒక 1 అవర్ చేయగలిగితే నేను ఒక 1 ½ అవర్ చేయగలను వితౌట్ ఫుడ్ లేకుండా గూడా. ఎందుకంటే ఆహ్, ఆహ్, ఆ ఎనర్జీ అనేది ఇన్‌బిల్ట్ నా బాడీలో అలా అయిపోయింది. అంటే నేను దానికి ఎవ్రీడే నేను కష్టపడుతున్నాను. ఎవ్రీ సెకండ్ నేను దాని గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి. సో, నేనేం 100 సంవత్సరాలు బతకాలని కాదండి. ఎన్ని సంవత్సరాలైతే బతుకుతున్నానో అన్ని సంవత్సరాలు నేను హ్యాపీగా ఉండాలని చెప్పి, అండ్ ఉన్న ప్రతిరోజు కూడా నేను పర్ఫెక్ట్ కండిషన్‌లో ఉంటేనే నా లైఫ్‌ని నేను ఎంజాయ్ చేయగలను. నేను చాలా స్వార్థపరుడిని. ఎంత స్వార్థపరుడినంటే నేను ఎవ్రీ సెకండ్ నేను ఫుల్ కండిషన్‌లో ఉండాలి. నా లైఫ్‌లో జరిగే ప్రతి ఇన్సిడెంట్‌ని నేను సెంటీమీటర్ కూడా నేను ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. అందుకే నేను నా బాడీ నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నేను కరెక్ట్‌గా ఉన్నప్పుడే నేను చేయబోయే థింగ్స్ అన్నీ కూడా మాక్సిమం ఎంజాయ్ చేయగలననమాట. సో, దట్ ఈస్ ఇట్ గైస్. సో, రెస్పెక్ట్ గురించి నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్ అర్థమైందనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి. తర్వాత పక్కన వాళ్ళు ఇచ్చారా లేదా అనేది అది మన కంట్రోల్‌లో లేని విషయం. కానీ ఈ రోజుల్లో ఏంటంటే వాళ్ళకి వాళ్ళ రెస్పెక్ట్ అనేది మర్చిపోయారసలు బేసిక్‌గా. అవతల వాడు నన్ను తిట్టాడా, కొట్టాడా, వాడు నేనేసుకున్న బట్టల్ని బట్టి ఎట్లా నన్ను జడ్జ్ చేస్తున్నాడు, ఇదంతా ఏంటంటే నా ఉద్దేశంలో ఒక సొల్లనమాట ఇదంతా. సో, నాన్‌సెన్స్ అది. పక్కన వాళ్ళ కోసం మనం బ్రతకలేదు. మన కోసం మనం బ్రతికాము. ఆహ్, సో, ఇవన్నీ పనిలేని వాళ్ళు చేసే థింగ్స్ అనేది కూడా ఒక్కోసారి నాకు అనిపిస్తా ఉంటది. నేనసలు అందులో పడను. అందులో ఇది ఉండదు. కాపోతే ఆహ్, నేనెక్కడ గూడా లైక్ ఏంటంటే నేను బట్టలెప్పుకొని రోడ్డు మీద తిరుగుతాను, నాకిష్టం వచ్చినట్లు ఉంటానని నేను అలా అనట్లేదు. అది కంప్లీట్‌లీ రాంగ్ అది. నేను ఎంతైతే నేను పక్కన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నానో, అంతే ఇంపార్టెన్స్ నాకు నేను ఇచ్చుకుంటాను. ఫస్ట్ నాకు నేనే ఇచ్చుకుంటాను యాక్చువల్లీ ఒక 10, 20% ఎక్కువ. తర్వాత పక్కన వాళ్ళకిస్తాను. సో, కొంచెం మీరు గూడా ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ యాహ్! బై.